మీ దగ్గరకు వస్తాను. ఓకే, వస్తాను, మీ దగ్గరకు వస్తాను. కిరణ్ గారు, సరే, మీకు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దాదాపు 45 అసెంబ్లీ స్థానాలు రాయలసీమలో ఈసారి కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా రాయలసీమలో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటు ఎస్పెషల్లీ వైఎస్ రాజశేఖర రెడ్డికి లేదా వైఎస్ కుటుంబానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సో వీళ్ళకి కంచుకోటగా చెప్తున్నటువంటి కడపలో కూడా అత్యధిక స్థానాలు అంటే దాదాపు 7 స్థానాలను కూటమి అభ్యర్థి గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, సినిమా డైలాగ్ ఉంది కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటటువంటి సినిమా డైలాగ్ తోటి సో ఇంత విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొన్నటి వరకు వైనాట్ కుప్పం, వైనాట్ 175 అన్నటువంటి వాళ్ళకి వైనాట్ కడప అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం పెట్టి ఉండొచ్చు. నేను ఇక్కడ కడపలోనే ఉన్న ప్రస్తుతాన్ని, కడప నుంచే ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్తో నేను మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పింది ఇదే, వైనాట్ కుప్పం అనేసి వైనాట్ 175 అన్నారు. సో మేము కూడా అదే అంశాన్ని ఇక్కడ చూపించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చామనేసి. ఓకే, దుర్గాప్రసాద్ గారి వర్షన్ ఒకలా ఉండొచ్చు, పార్టీ వర్షన్ ఒకలాగా ఉండొచ్చు, కానీ క్యాడర్ మాత్రం చాలా కసిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు మీరు కిరణ్ గారు? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకు, ప్రేక్షకులు అందరికి కూడా శుభోదయం అండి. ముఖ్యంగా తెలుగువారి పండుగ ఉగాది ఎంత ప్రాముఖ్యతో తెలుగుదేశానికి సంబంధించిన క్యాడర్కి, లీడర్స్కి అందరికి కూడా మహానాడు ఒక ఉగాది లాంటి ఒక పండుగ. ఇటువంటి పండుగని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గతంలో నిర్వహించటం ఇప్పుడు ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే, ఏ రాయలసీమలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తిరుగులేదు, రాష్ట్రం మొత్తం కూడా 175కి 175 సీట్లు నావే, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వంగా మాట్లాడటం, ఒక హిట్లర్ టైపు, నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు ప్రపంచాన్ని అలా టైప్లో ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి మాట్లాడినటువంటి మాటలన్నిటికి కూడా ప్రజలు సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఎంత గట్టిగా చెప్పారంటే ఆఖరికి వారి గెలుపు కూడా ఒక స్టేజ్లో కష్టమే అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయింది. చివరికి ఏ కడప అయితే అంటా ఉన్నారో ఆ కడపలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. యాక్చువల్గా షర్మిల గారు కంటెస్ట్ చేయకుండా ఉంటే ఎంపీ స్థానం కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఇంత పెద్ద పండుగని కడపలో నిర్వహించడం అనేది ఏంటంటే, రాయలసీమ ప్రాంత ప్రజలకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు తీర్మానాల రూపంలో అడ్రస్ చేయబోతా ఉన్నాం. మాకు అండగా నిలబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక భరోసా కల్పించాలా, ఇక్కడ కూడా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి శాశ్వతంగా ఇక్కడ ఒక క్యాడర్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా, వారికి కూడా ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపాలా. అనేకమైనటువంటి అణిచివేతలు మనం చూసాం మున్న ఎన్నడూ లేని విధంగా. అంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినాక గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి అణిచివేత కానీ, అకృత్యాలు కానీ, దాడులు కానీ, హింసలు కానీ ఎప్పుడు ఎవరూ చూడాల. ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంగతి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్తారా, స్వాతంత్రం ఎప్పుడు వచ్చిద్దా, ఏ విధంగా అయితే తెల్లదొరలు భారతదేశం నుంచి ఎప్పుడు వెళ్తారా, స్వాతంత్రం వచ్చిద్దని ఆలోచించినట్టు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవాలా, తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛ రావాలనేటువంటి మరో స్వతంత్ర ఉద్యమం లాగా జరిగినటువంటి మొన్నటి ఎన్నికలు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున మహానాడు జరుపుకోవటం నిజంగా ఎంతో సంతోషదాయకం. ఆ రాయలసీమ ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినప్పటికి కూడా ఒక విజన్తో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో రాజకీయం చేశారు, పోరాటాలు చేశారు, ఇద్దరి మధ్య సమకాలీన రాజకీయాలు నడిచినాయి. ఆ తర్వాత రోసయ్య గారు వచ్చారు, వారితో అదేవిధంగా ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఎవరైతే ఎదురు పర్సన్ మారుతున్నారు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్కడా కూడా మార్పు చెందేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా సరే వారిని ఎదుర్కొంటా ఉన్నారు, వారిపైన గెలుస్తానే ఉన్నారు. ఓటమి వచ్చినప్పుడు కూడా దాన్ని తిరిగి మళ్ళీ వారిపైన పడిలేచిన కెరటం లాగా లేచి మళ్ళీ నిలదొక్కుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, లోకేష్ గారి యువగలం పాదయాత్ర. మనం మరో స్వతంత్ర ఉద్యమం ఏ విధంగా చెప్పానో ఆ స్వతంత్ర ఉద్యమానికి లోకేష్ గారి యువగలం అనేటువంటిది ప్రధాన భూమికి పోషించింది. అంటే నేను అనేది
తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు మా మహానాడు సంబంధించి కాబట్టి దీని గురించే ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ఓకే, లోకేష్ గారి యొక్క పాదయాత్ర ఎన్ని అణిచివేతల మధ్య జరిగిందో మనందరం కూడా చూసాం. లోకేష్ గారిని ఆయన శరీర ఆకృతి పైన మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడన్నా తప్పు దొరికినా వాటిని అంటే రంధ్రాన్వేషణ సూక్ష్మ అన్వేషణ చేసి ఆయన్ని రకరకాలుగా అవమానించడం అంటే ఒక రకంగా అవమానం చెక్కిన శిల్పంగా మారినటువంటి లోకేష్ బాబు గారి విషయానికి వస్తే ఈ రోజున వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలకు వచ్చినటువంటి మెరిట్ ని బేస్ చేసుకొని వారందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఇంట్లో ప్రతి వారు కూడా చదువుకోవాలా, వారందరూ కూడా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే చదువు ద్వారా మాత్రమే ఎవరి జీవితాలైనా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ చదువుకు సంబంధించి చిన్నప్పటి నుంచే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించాలా. మీరు చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం ఇంట్లో ఒకే ఒక్క పిల్లవాడికి విద్యా దీవెన ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున రేపు విద్యా సంవత్సరం నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో అందరికీ ప్రోత్సాహకాలు ఇచ్చి వారు చదువుకునే సీట్లే ఎలాగా అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంటే డిఫరెన్స్ చెప్తున్నా. ఏ విధంగా లోకేష్ గారి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు కాబట్టి లోకేష్ గారు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఆయన మంత్రిగానే కాదు మానవత్వంలో కూడా ముందున్నారు. అదే విధంగా రాజకీయ పరంగా పార్టీని నడిపించడంలో ముందు నుంచే చెప్తా ఉన్నారు. ఒక ఎక్కడా కూడా ఇది ఒక రన్నింగ్ రేస్ లాంటిది. రిలే మన 800 మీటర్ రిలే ఏ విధంగా ఉంటుందో 1 by 1 మారుతూ ఉండాలా, ఒకరిపై ఒకరు. సార్ చెప్పండి సార్. ఓకే కిరణ్ గారు, ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.